సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తోందన్నారు కేటీఆర్. దేశ ప్రజాస్వామ్యం ఖూనీ కాకుండా కాపాడినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. రాహుల్ గాంధీ కూడా ఈ తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. ఈ తీర్పుతో కాంగ్రెస్ స్పీకర్ పదవిని దుర్వినియోగం చేయకుండా ఉంటుందని భావిస్తున్నామన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు అందరూ చట్టవిరుద్ధంగా కాంగ్రెస్లో చేరారని, ప్రతిరోజు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనడానికి పెద్దగా దర్యాప్తు అవసరం లేదని, వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో 3 నెలల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పని ప్రారంభించాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు కేటీఆర్. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తోందన్నారు కేటీఆర్. దేశ ప్రజాస్వామ్యం ఖూనీ కాకుండా కాపాడినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. రాహుల్ గాంధీ కూడా తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. ఈ తీర్పుతో స్పీకర్ పదవిని దుర్వినియోగం చేయకుండా ఉంటుందని భావిస్తున్నామన్నారు. 10 మంది ఎమ్మెల్యేలందరూ చట్టవిరుద్ధంగా కాంగ్రెస్లో చేరారని, ప్రతిరోజు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనడానికి పెద్దగా దర్యాప్తు అవసరం లేదని, వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరో 3 నెలల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పని ప్రారంభించాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు కేటీఆర్. తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందని చెప్పి తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇంతకీ ఈ కేసు అంటే వాస్తవానికి సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి కేసులో ఈ కేసు దాఖలు చేసిందే అడ్వకేట్ మోహిత్ రావు. సో మీరు ఈ ఏదైతే ఈ జడ్జిమెంట్ని ఎలా చూస్తారో, ఆ తర్వాత మీరు ప్రేయర్లో ఏ అంశాలు పేర్కొన్నారు? మేము ప్రేయర్లో 3 months టైం, ఇంతకుముందు కేశం మేఘచంద్ర జడ్జిమెంట్ ఎలా ఇచ్చారో మా కేసులో కూడా అలానే ఇవ్వడం అని కోరడం జరిగింది. సో దానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు ఈరోజు 3 months గడువు ఇచ్చింది. 3 months లోపల డెసిషన్ తీసుకోమని స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ ఎనీ ఎమ్మెల్యే ప్రొసీడింగ్స్ని డిలే చేయడానికి ట్రై చేస్తే మాత్రం వాళ్ళకి అగేన్స్ట్గా ఇన్ఫ్లుయెన్స్ డ్రా చేయమని కూడా లిబర్టీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కేసులో ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే పార్లమెంట్లో దీనిపైన మళ్ళీ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్లో కూడా నిర్ణయాలు జరగాలి. ఈ స్పీకర్ పరిధిలోనే ఉండాలా, లేదంటే గవర్నర్లు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దీన్ని పరిశీలించాల్సి ఉంటుందనే అంశంపై 10th షెడ్యూల్ అమెండ్మెంట్ వచ్చినప్పుడు ఆ పవర్ స్పీకర్కి వేయడం జరిగింది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అండ్ ఇప్పుడు ఉన్న పెండెన్సీ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ వల్ల సుప్రీంకోర్టు ఒక సూచన ఇవ్వడం జరిగింది పార్లమెంట్కి. మళ్ళీ ఇది సవరించుకోండి, ఈ పెండెన్సీ ఎక్కువైతుంది, దీనివల్ల సవరించుకోమని ఒక డైరెక్షన్, ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇట్స్ రికమెండేషన్. ఈ ఆలస్యం అవడం అనేది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే అంశాన్ని, అంటే విచారణ నుంచి మొదలుకొని ఈరోజు జడ్జిమెంట్ వరకు కూడా పలుసార్లు జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే సమాజంలో డిఫెక్టెడ్ ఎమ్మెల్యే పైన ఇమీడియట్గా కేసు వేస్తే అది 4 years అయినా కూడా డిసైడ్ అవ్వట్లేదు. సో దానివల్ల లాస్ట్కి ఎండింగ్ 2 monthsలోనో 3 monthsలోనో లేదు ఈయన డిస్క్వాలిఫైయర్ అని చెప్తున్నారు. కానీ ఈ 4 months ఆ ఎమ్మెల్యే ఎంజాయ్ చేస్తున్నాడు పదవి కాలాన్ని. సో అది ఎలా ఉందంటే అది ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్ అనే తీరులో ఉంది అని ఆ కమెంట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మేము చెప్పాము ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ ఇస్ అలైవ్ అని అన్నాము. అండ్ వాళ్ళు అన్నారు కూడా ఈ కేసులో పేషెంట్ని చనిపోనివ్వమని కూడా చెప్పడం జరిగింది. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కమెంట్ టుడే. సార్, అంటే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఖచ్చితంగా ఈ 3 నెలల్లోపు ఒక నిర్ణయం అనేది స్పీకర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందని ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ స్పీకర్ అండి. అండ్ స్పీకర్ ఖచ్చితంగా 3 monthsలో డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో కూడా ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, అభివృద్ధి విషయంలోనే ముఖ్యమంత్రిని కలిసాము, అభివృద్ధి కూడా అవసరం కదా మా నియోజకవర్గానికనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒకరిద్దరు పార్టీకి ఓపెన్ గానే, అటు దానం నాగేందర్ అయితే అసెంబ్లీకి ఇక్కడ పోటీ చేశారు, పార్లమెంట్లో లోక్సభకు సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్లో పోటీ చేశారు. సో మరి మిగతా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇచ్చేటటువంటి వివరణను, అంటే ఒక స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మళ్ళీ ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్గా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ పాటియాలి, లేకపోతే దట్ విల్ బి అబినబుల్ టు కంటెంప్ట్ జ్యూరిస్డిక్షన్. సో ఆ డైరెక్షన్ని 3 months లోపల వాళ్ళు పాటిస్తారే అనుకుందాము. అండ్ అభివృద్ధి గురించి వెళ్ళాలంటే ఎవరైనా కలవచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ కండువాలు కప్పుకోవాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా స్పీకర్ అమలు చేయాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తారు.